సభలో అందరి చూపులు ఇప్పుడు తెనాలిపైనే నిలిచిపోయాయి. ఒక పండితుడు ముందుకు వచ్చి తెనాలి అని గట్టిగా పిలిచాడు. ఈ లోకంలో అత్యంత వేగంగా పరిగెత్తేది ఏమిటి అని పండితుడు తెనాలిని సవాలు చేశాడు. సభలో కొంతమంది నవ్వుకున్నారు. తెనాలి ఇరుక్కుపోయాడు అని మెల్లగా చెప్పుకున్నారు. తెనాలి ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా తల ఎత్తాడు. మహారాజా, ఈ లోకంలో అత్యంత వేగంగా పరిగెత్తేది మనసు అన్నాడు తెనాలి ప్రశాంతంగా. ఒక్క క్షణంలోనే అది 1000 మైళ్ల దూరం వెళ్ళగలదు మహారాజా. సింహాసనంపై ఉన్న కృష్ణదేవరాయ ఆశ్చర్యంతో తల ఊపాడు. సభ అంతా చప్పట్లతో మార్మోగింది. కాని కొంతమంది పండితుల ముఖాల్లో అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది. తర్వాతి రాబోయే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.